జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేత్తే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనం ఏదో ఒక రోజు మృత్యువుతో కలవాలి. జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. పతంజలి యొక్క యోగ దర్శనంలో కూడా అభినివేష్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా జీవించి ఉండాలనే స్వభావసిద్ధమైన లక్షణము భౌతిక మనస్సు యొక్క గుణముగా పేర్కొనబడినది. కానీ జన్మించిన వానికి మరణం తప్పదు. కాబట్టి తప్పని దానికోసం శోకించటం ఎందుకు? మహాభారతంలో దీని గురించి ఒక ఘటన చెప్పబడింది. పాండవుల అరణ్యవాస సమయంలో అడవిలో సంచరిస్తూ పంచ పాండవులకి దాహం వేసి ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు. అందరికీ నీళ్లు తెమ్మని భీముని పంపించాడు యుధిష్ఠిరుడు. భీముడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఒక యక్షుడు సరోవరం లోపల నుండి మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట నా ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను నీళ్లు తీసుకుని వస్తాను అన్నాడు. భీముడు పట్టించుకోకుండా నీళ్లు తాగడానికి ముందుకెళ్ళాడు. యక్షుడు అతన్ని లోపలికి గుంజేశాడు. కాసేపటి తర్వాత భీముడు తిరిగి రాకపోయేసరికి కలతపడ్డ యుధిష్ఠిరుడు ఏమైందో తెలుసుకొని నీళ్లు తీయమని అర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు, నేను ఇప్పటికే మీ సోదరుణ్ణి స్వాధీనం చేసుకున్నాను. నీవు నా ప్రశ్నలన్నిటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్ప నీటిని తీసుకోవడానికి ప్రయత్నించు. అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజేశాడు. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు నకులుడు సహదేవుడు కూడా వచ్చారు. వారికి కూడా ఇదే గతి పట్టింది. చివరికి యుధిష్ఠిరుడు తానే స్వయంగా సరోవరం దగ్గరికి వచ్చాడు. మరలా ఒకసారి ఆ యక్షుడు అన్నాడు, నీవు తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదా నీ నలుగురు తమ్ముళ్ళు లాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను అని ఆ యక్షుడు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు, స్వయాన మారువేషంలో ఉన్న మృత్యుదేవత అయిన యమధర్మరాజు. ఆయన 60 ప్రశ్నలు అడిగాడు. వాటన్నింటికీ యుధిష్ఠిరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు. ఈ ప్రశ్నలు: 1. కిం ఆశ్చర్యం, ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు, ప్రతి క్షణం మనుషులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజు మనం చనిపోతాం అని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది? జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేది. కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దాని గురించి శోకించడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. ధన్యవాదాలు.